చీకటిని చీల్చుకుంటూ భానుడి లేలేత కిరణాలు తాకుతుంటే పక్షుల కిలకిల రావాలు మేల్కొలుపుతుంటే ఆహ్లాదం వర్ణించడం కష్టమే. యాంత్రికమైపోతున్న నగర జీవన విధానంలో ఆ ప్రాకృతిక అనుభూతిని ఆస్వాదించడమలా? ఊహకే అద్భుతంగా కనిపిస్తున్న ఆ అనుభూతిని నిత్యం ఆస్వాదిస్తున్నారా దంపతులు? ప్రతిరోజు రకరకాల పక్షులకు ఆతిథ్యమిస్తూ మురిపెంగా చూసుకుంటున్నారు. చూడచక్కని చిలుకలు, కిచ్కిచ్మంటూ శబ్దాలు చేసే పిచ్చుకలు, పావురాలు, ఇలా రకరకాల పక్షుల్ని చూడాలంటే ఏ జంతు ప్రదర్శనశాలకు వెళ్లాల్సిందే. ఆ దంపతులు మాత్రం నిత్యం రకరకాల పక్షులకు ఆతిథ్యమిస్తూ అందులోని ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. తెల్లవారకుండానే మగ్గులు, పళ్లాల్లో బియ్యం, పప్పులు, వడ్లు నింపుతున్న ఈయన దాసరి రామకృష్ణ విజయవాడ కానూరులో నివాసం ఉంటున్నారు. రోజు పొద్దు పొడవక ముందే ఇలా పక్షుల కోసం ఆహారాన్ని సిద్ధం చేస్తుంటారు. రామకృష్ణకు ప్రకృతి అందాలను ఆస్వాదించడం అంటే చాలా ఇష్టం. ఆయన ఇంట్లో ఎప్పుడూ పచ్చటి మొక్కలు పలకరిస్తూనే ఉంటాయి. ఒకప్పుడు పటమటలో ఉండే రామకృష్ణ దంపతులు 5 ఏళ్ల క్రితం కానూరులోని ఈ అపార్ట్మెంట్లోకి మారారు. ఓ రోజు బాల్కనీలో ఆరపెట్టిన గింజల్ని పక్షులు తినేశాయి. అది గమనించిన రామకృష్ణ మరుసటి రోజు కూడా అదే పనిచేశారు. మళ్లీ పక్షులు వచ్చాయి. విహంగాలు ఆకలి తీర్చుకునేందుకు తమ వద్దకి వస్తున్నాయని నిర్ధారించుకున్న రామకృష్ణ నాటి నుంచి పక్షుల కోసమే ఆ బాల్కనీని కేటాయించారు. రోజూ వేకువజామునే లేచి వాటికి ఆహారాన్ని సిద్ధం చేస్తారు. మొదట్లో పిచ్చుకల కోసం వడ్లు పెట్టేవారు. ఆ తర్వాత చిలుకలు రావడంతో వాటికి జామ పండ్లు వంటివి పెట్టేవారు. తర్వాత వివిధ రకాల పక్షులు రామకృష్ణ ఇంటిని వెతుక్కుంటూ రావడం ప్రారంభించాయి. వాటి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండడం వల్ల బాల్కనీ గ్రిల్కు మగ్గులు తగిలించి వాటిలో బియ్యం, పప్పులు, వడ్లు వేయడం ప్రారంభించారు. పళ్లాల్లో బియ్యం వేసి తాళ్లతో వేలాడదీస్తున్నారు. కొద్దిగా పెట్టుకుంటూ వచ్చాం. కొంచెం పెరిగితే ఇంట్రెస్ట్ మీద ఇంకెక్కువ చేసుకుంటూ వచ్చామండి. జొన్నలు, రాగులు, ఈ శనగపప్పు, బియ్యం ఇవన్నీ వేసుకుంటూ వచ్చామండి. ఇంట్రెస్ట్ ముందు దాని మీద. ఇక్కడ మేబీ పెరిగినవి ఇక మేము కంటిన్యూగా అది మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. ఏదన్నా కానీ రోజుకి 10-15 కేజీలు, 10 కేజీలు, 5-10 కేజీల మధ్యలో అవుతాయి. పొద్దు పొడవక ముందే పక్షులు ఈ ఇంటికి రావడం మొదలు పెడతాయి. విడతల వారీగా సూర్యాస్తమయం వరకు వస్తూనే ఉంటాయి. ఆకలి తీరిన పక్షి వెళ్లిపోతుంటే మరో పక్షి వచ్చి వాలుతూ ఉంటుంది. నిత్యం ఆ ఇంట పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తూనే ఉంటాయి. రామకృష్ణ అభిరుచిని గౌరవించే ఆయన సతీమణి రాజ్యలక్ష్మి సైతం ఈ పక్షులకు ఆతిథ్యం ఇవ్వడంలో సంతోషంగా పాలుపంచుకుంటున్నారు. కేవలం ఈ పక్షుల కోసమే రోజుకి 7-8 కేజీల బియ్యం, పప్పులు సిద్ధం చేసుకుంటారు ఈ దంపతులు. రామకృష్ణ దంపతుల ఏకైక కుమారుడు అమెరికాలో స్థిరపడ్డారు. వేరే వ్యాపకం లేని ఈ దంపతులకు ఈ పక్షుల అందాలను ఆస్వాదించడమే నిత్యకృత్యం. బాల్కనీలో పక్షుల రాకపోకల్ని ఎప్పటికప్పుడు సెల్ఫోన్లో బంధించి ఆ దృశ్యాలనే టీవీలో వీక్షిస్తుంటారీ పక్షి ప్రేమికులు. మాకు హ్యాపీ అయిపోయింది ఇప్పుడు. అది మాకు అదే హ్యాపీ అయిపోయింది ఇప్పుడు. ఇక అది మాకు పని అనుకోవట్లేదు అది. ఎందుకంటే రేర్గా ఉంటున్నాయి కదా ఇవి, అవి కొంచెం మనం పోకుండా చేద్దామని. అది మాకు అసలు మేము ఎప్పుడు విసుగు అనిపించుకోవట్లేదండి. మాకు అవి చూస్తూ ఉంటే మీకు సినిమా కూడా చూడండి. మాకు ఇదే కాలక్షేపం. అసలు టెన్షన్స్ కూడా తగ్గుతూ ఉంటాయండి అవి మేము చేస్తూ ఉంటే. రిలాక్స్గా ఉంటుంది. ముందు ఆయనకేనండి, ఆయన తర్వాత నాకు కూడా వచ్చింది. ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్. లేకపోతే అసలు ఒక్క పూట కూడా మేము ఉండలేము. ఎక్కడికి కూడా వెళ్ళామండి, వీటి కోసమే ఉంటాం. ఒకళ్ళు వెళ్ళినా ఒకళ్ళు వీటి కోసమే ఉంటాం మేము. వాటర్ కూడా మంచినీళ్ళు రోజు కంపల్సరీ కడిగి పెట్టడం రోజు అదొక పని. మామూలు నీళ్ళు కూడా పెట్టరండి ఆయన. ఆక్వాగార్డ్ నీళ్ళు పెడతారు. ఎవరు నంబర్ కూడా చెప్పినా ఉండట్లేదు, మీరు ఇంత ఇదిగా ఎలా చేస్తున్నారు అంటున్నారు. అవి రావటం చాలా మంచిదని కూడా అంటున్నారు. మొన్న 2 days హైదరాబాద్ వెళ్తే నాకు ఫోన్ చేసి నేను తిన్నా అని అడగల, ఇవి పెట్టావా లేదా
ముందే అడుగుతారండి ఆయన. చాలా ఇష్టం ఆయనకి. నగరాల్లో పక్షుల జాడ కనిపించడం లేదని ప్రకృతి హెచ్చరిస్తున్న తరుణంలో ఇలాంటి ప్రకృతి ప్రియులు కాస్త ఊరట కలిగిస్తున్నారు. సేవాభావంతో సమాజానికి జీవన వైవిధ్యాన్ని పరిచయం చేస్తున్నారు.